హలో గైస్, నేను మీ వికీ. వెల్కమ్ టు వికీ టాక్స్. సో ఈరోజు మనం పార్ట్ 2 ఆఫ్ హౌ టు సెల్ ఆన్ అమెజాన్ సిరీస్లో ఉన్నాం. సో ఈ ఎపిసోడ్లో మనం అమెజాన్లో సెల్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అండ్ దాంతోపాటు మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో దీన్ని నేను ఎందుకు ఒక సపరేట్ ఎపిసోడ్గా చేయాలనుకున్నానంటే, బయట దీని గురించి ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. అలా ఉన్నా కూడా ఆ ఇన్ఫర్మేషన్ స్పెసిఫిక్గా లేదు అండ్ చాలా వరకు ఆ ఇన్ఫర్మేషన్ రాంగ్గానే ఉంది. సో ఆ రాంగ్ ఇన్ఫర్మేషన్ను కరెక్ట్ చేస్తూ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ను ఇవ్వాలనే ఒకే ఒక అజెండా కోసం నేను ఈ ఎపిసోడ్ను స్పెషల్గా సపరేట్గా పెట్టాను. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మీరు అమెజాన్లో బిజినెస్ను స్టార్ట్ చేయాలంటే మీకు 4 థింగ్స్ ఇంపార్టెంట్. అందులో ఫస్ట్ వన్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్. దీని గురించి చాలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. అమెజాన్ మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి మీకు ఒక ఫోన్ నంబర్ కావాలి అండ్ దాంతోపాటు మీ వద్ద ఉండే ఒక స్పెసిఫిక్ మెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈ రెండింటిని మీరు వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే, అయినంత వరకు సపరేట్ మెయిల్ ఐడి, సపరేట్ ఫోన్ నంబరే మెయింటైన్ చేయండి. ఎందుకంటే మీకు అకౌంట్ సైడ్ నుంచి లేదా ఆర్డర్ సైడ్ నుంచి ఏం ప్రాబ్లం వచ్చినా మీరు ఆ నంబర్ని యూస్ చేసి కాంటాక్ట్ చేస్తేనే ఆ నంబర్ ఏ అకౌంట్కు కనెక్ట్ అయిందని వాళ్ళకి తెలుస్తుంది అండ్ దాని ద్వారా వాళ్ళు మీకు ఈజీగా ప్రాబ్లమ్ను రిసాల్వ్ చేయగలుగుతారు. సో అయినంత వరకు సపరేట్ నంబర్, సపరేట్ మెయిల్ ఐడి పెట్టడానికి, మెయింటైన్ చేయడానికి ట్రై చేయండి. సో నంబర్ 2, పాన్ కార్డ్ గురించి ఎక్కువ డీటెయిల్స్ అవసరం లేదు. మీరు ఇండియాలో ఒక బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా, ఒక బిజినెస్ ఓపెన్ చేయాలనుకున్నా పాన్ కార్డ్ ఇప్పుడు కంపల్సరీ. సో పాన్ కార్డ్ మీకు కంపల్సరీ కావాలి. ఇక్కడ ఒక లాజిక్ ఉంది. అదేంటంటే, మీరు మీ ఓన్ బిజినెస్ను స్టార్ట్ చేస్తున్నారు అంటే కంపెనీ నేమ్లో కాకుండా మీ ఓన్గా మీరే ఆ బిజినెస్కు ఓనర్ అయినప్పుడు మీ పర్సనల్ పాన్ కార్డ్నే మీరు యూస్ చేయవచ్చు. మీకు బిజినెస్ పాన్ కార్డ్ అనేది అవసరం లేదు. అండ్ బిజినెస్ లేదా ప్రైవేట్ కంపెనీగా ఉన్నప్పుడు మాత్రమే మీకు ప్రైవేట్ పాన్ కార్డ్ ఇలాంటివి కావాల్సి ఉంటుంది. సో మీరు మీ ఓన్గా బిజినెస్ను స్టార్ట్ చేశారు, సోల్ ప్రొప్రైటర్షిప్గా ఉంటే, మీరు సోల్ ప్రొప్రైటర్గా ఉంటే మీరు మీ పర్సనల్ పాన్ కార్డ్ని యూస్ చేయవచ్చు. నా నంబర్ 3, GSTIN. దీని గురించి చాలా కన్ఫ్యూషనే ఉంది బయట. ఎందుకంటే చాలామంది అమెజాన్లో సెల్ చేయాలి బ్రో అన్నప్పుడు అంతా దానికి GSTIN కావాలి కదా బ్రో, మా వద్ద GSTIN లేదు, అందుకే మేము సెల్ చేయట్లేదు అని చాలా వరకు నాకు చెప్పారు, కంప్లైంట్ వేరే చేశారు. సో దాన్ని క్లియర్ చేస్తూ నేను ఒక షార్ట్ కూడా చేశాను, దాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేసేస్తాను ఇప్పుడు. అదేంటంటే, మీరు GSTIN ఎక్సెంప్టెడ్ ప్రోడక్ట్స్ అమెజాన్లో సెల్ చేయాలి అనుకుంటే మీకు GSTIN అవసరం లేదు. ఇప్పుడు GSTIN ఎక్సెంప్టెడ్ ప్రోడక్ట్ ఏంటి బ్రో అంటే, దాని గురించి ఆ ఫోల్డర్, ఆ కంప్లీట్ డీటెయిల్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్ చేయండి ఆ ప్రోడక్ట్స్ ఏంటి అనేది. ఒకవేళ మీరు అమెజాన్లో ఆ ప్రోడక్ట్ను సెల్ చేయాలి అనుకుంటున్నారంటే మీకు GSTIN అవసరం లేదు. బట్ ఆ ప్రోడక్ట్స్ కాకుండా, GSTIN ఎక్సెంప్టెడ్ ప్రోడక్ట్స్ కాకుండా మిగిలిన ప్రోడక్ట్స్ మీరు అమెజాన్లో సెల్ చేయాలి అనుకుంటే మీకు GSTIN కావాల్సి ఉంటుంది. వెరీ సింపుల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మీకు కావాల్సిన 4th డాక్యుమెంట్ ఏంటంటే బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు బ్యాంక్ అకౌంట్లో మళ్ళీ ఒక పెద్ద కన్ఫ్యూషన్, ఒక పెద్ద రాంగ్ ఇన్ఫర్మేషనే బయట ఉంది. అదేంటంటే, చాలామంది మీకు కరెంట్ అకౌంట్ ఉండాలి అమెజాన్లో సెల్ చేయడానికి అని చెప్తున్నారు. ఇక్కడ కరెంట్ అకౌంట్ తీయడం ప్రాబ్లమా బ్రో అంటే, ఎస్, ఇట్ ఈస్ ఎ ప్రాబ్లం. ఎందుకంటే ప్రతి బ్యాంక్లోనూ కరెంట్ అకౌంట్ మెయింటెనెన్స్, మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయాలి కదా కరెంట్ అకౌంట్లో. అలా మెయింటైన్ చేయడానికి వాళ్ళు 25,000, 15,000 to 25,000 వరకు యావరేజ్ లో అడుగుతున్నారు. సో ఎవ్రీ మంత్ మీరు ఆ బ్యాంక్ అకౌంట్లో 15,000 to 25,000, కొన్ని బ్యాంకులు 15K ఇస్తున్నాయి, బట్ కొన్ని బ్యాంకులు 25,000, 50,000, 1 lakh డిమాండ్ చేస్తున్నాయి. సో మీరు అంత అమౌంట్ మెయింటైన్ చేయడం ఇనీషియల్గా చాలా ఇబ్బందికరంగానే ఉంటుందని చెప్పాలి. సో దానివల్ల చాలామంది కరెంట్ అకౌంట్ ఓపెన్ చేయలేకపోతున్నారు. అండ్ నేను చాలా బ్యాంక్స్ను కాంటాక్ట్ చేశాను, చాలామందితో మాట్లాడా, చాలా ఆప్షన్స్ చెక్ చేసే ఇంటర్నెట్లో. వాళ్ళంతా చెప్తున్నది ఏంటంటే, సార్ మేము ఆఫర్లు ఇస్తున్నాం బట్ ఇప్పుడు అది లేదు. నంబర్ 2, ఎస్ సార్ ఉంది, బట్ ఇనీషియల్గానే మీరు 25,000 ఇన్వెస్ట్ చేయాలి, 3 or 6 months అయిన తర్వాత మీరు అమౌంట్ని తీసుకోవచ్చు అనే విధంగా చెప్తున్నారు. సో ఈ కరెంట్ అకౌంట్ అనేది చాలా ప్రాబ్లమాటిక్గానే ఉంది. సో ఇప్పుడు కరెంట్ అకౌంట్ కావాలన్నా అంటే కంపల్సరీ లేదు. ఎప్పుడైతే మీ ట్రాన్సాక్షన్స్ 20 lakh కంటే ఎక్కువగా వెళ్తుందో, ట్రాన్సాక్షన్స్ అని కాదు, ఎప్పుడైతే మీ యాన్యువల్ టర్న్ ఓవర్ 20 lakh లేదా 40 lakh పైన, ఇప్పుడు 40 lakh చేంజ్ చేశారు, సో 40 lakh పైన వెళ్తుందో అప్పుడు మాత్రం మీకు కరెంట్ అకౌంట్ కావాలి అని చెప్తున్నారు. ఇప్పుడు మీరు బిజినెస్ను స్టార్ట్ చేస్తున్నారంటే మీరు ఏ ఇబ్బంది లేకుండా మీ పర్సనల్ సేవింగ్ అకౌంట్ని యూస్ చేసి మీరు మీ అమెజాన్ అకౌంట్ను రన్ చేయవచ్చు.
సో దట్స్ ఇట్ గైస్. ఈ డాక్యుమెంట్స్ 4 థింగ్స్ కావాలి. దీని గురించి నేను క్లియర్గానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటా. ఒకవేళ నేను ఏదైనా డౌట్స్ లేదా థ్రెడ్స్ పెండింగ్లో వదిలేసి ఉంటే నాకు ఈ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, వాటికి రిప్లై ఇస్తాను, లేదా దాని గురించి మనం ఒక సపరేట్ వీడియోనే చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే బిజినెస్ రిలేటెడ్ అండ్ అమెజాన్ రిలేటెడ్ ప్యాసివ్ ఇన్కమ్ గురించి మనం ఈ ఛానల్లో చాలా వరకు మాట్లాడబోతున్నాం. సో డోంట్ మిస్ ఇట్.